విద్య లేనివాడు వింత పశువు అంటారు. ఎందుకంటే జ్ఞానం రాదు అన్నట్టు. అదే సందర్భంలో చదువుకునేటటువంటి సందర్భంలోనే సంస్కారం నేర్పడానికి అవకాశం ఉంది. విద్యా వ్యవస్థ, విద్యా సంస్థ అనేటువంటిది సంస్కారానికి కేంద్రం. అది మనం మర్చిపోతున్నటువంటి వేళ నారా లోకేష్ ఒక అద్భుతమైన పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ముస్తాబు అని ఒక కార్యక్రమం పెడుతున్నారు. ప్రతి క్లాస్ రూమ్‌లో కూడా ఒక ఇది వసతి గృహంలో ప్రత్యేక కార్నర్ ఏర్పాటు చేస్తారు. ప్రతి స్కూల్లో అట్లాగే ప్రతి హాస్టల్లో కూడా కార్నర్‌లో ఒక పరిశుభ్రత పాటించే విధంగా ప్రోత్సాహాలు. అందులో ఏంటయ్యంటే రోజు వ్యక్తిగత పరిశుభ్రతని అలవాటుగా మార్చుకోవడం, నిరంతరం స్కూల్‌కి వచ్చేటప్పుడు వచ్చేలా చూడటం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల పెంపు, పాఠశాలలు, వసతి గృహాల్లో శుభ్రంగా, సురక్షితంగా పిల్లలకు అనుకూల వాతావరణం. అలాగే ప్రతిరోజు పిల్లలు ఏం చేయాలంటే శుభ్రమైన యూనిఫామ్ ధరించి రావాలి, షూస్ వేసుకుని రావాలి, గోళ్ళు కత్తిరించుకోవాలి, తల దూకుని రావాలా, చెవులు ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్కి వెళ్ళొచ్చాక భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి, పరిశుభ్రమైనటువంటి సురక్షితమైనటువంటి నీళ్ళే తాగాలి. అలాగే యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలకు ఋతుక్రమ పరిశుభ్రత మీద అవగాహన కల్పించడం వంటివి కూడా తగిన శుభ్రత పద్ధతులను పాటించడం. ఇవన్నీ చేయడం కోసం ఈ ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రతి క్లాస్ రూమ్‌లోనూ, ప్రతి హాస్టల్ రూమ్‌లో కూడా ఇవి ఉంటాయి. అక్కడ అద్దం పెడతారట, దువ్వెన పెడతారట, తువ్వాలు పెడతారట, సబ్బు పెడతారట, నెయిల్ కట్టర్ పెడతారట, హ్యాండ్ వాష్ పెడతారట, బకెట్ కూడా ఉంచుతారట. విద్యార్థుల్లో నుంచి పరిశుభ్రత వాడుకల్ని, నాయకుల్ని ఒక్కొక్కళ్ళని అందులోనే స్టూడెంట్స్‌లోనే ఒక ఈ హెడ్‌ని ఏర్పాటు చేస్తారు. ఒక లీడర్ కింద ఏర్పాటు చేస్తారు. వాళ్ళు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగ్గా చేశారా లేదా అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేస్తారట. చేతులు కడుక్కునే విధానం, గోళ్ళు, జుట్టు, వ్యక్తిగత శుభ్రత మీద చార్టులు కూడా రూపొందించి అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారట. మరుగుదొడ్డి వినియోగం మీద పిల్లలకి అర్థమయ్యేలా పోస్టులు పెడతారట. సాధ్యమైన చోట అద్దం కూడా పెడతారట. సబ్బు, హ్యాండ్ వాష్‌కి అక్కడ స్థలం ఏర్పాటు చేస్తారట. అలాగే ప్రతి వారం ఈ పరిశుభ్రత చెక్ లిస్ట్ పెడతారట. ముస్తాబు స్టార్ అని వాళ్ళని ఎవరైతే సక్రమంగా అంత బాధ్యతగా వస్తారో వాళ్ళకి ఆ పేరు ఇస్తారట.